హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీనా వ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను. సో గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నా. లేజీ గర్ల్స్ మేకప్ గురించి ఇందులో చూస్తారనమాట. ఈరోజు మా క్లాస్మేట్ మ్యారేజ్. క్లాస్ మొత్తం వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన. నేను ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఈసారి మ్యారేజ్కు మా ఇంటి నుంచి 22 కిలోమీటర్స్ అలా వచ్చింది. అంత దూరం పంపించేదానికి వామ్మో వద్దని మా మమ్మీ అన్నది. ఎలాగలా కాళ్ళ వేళపడి మమ్మీ ప్లీజ్ మమ్మీ అందరు పోతున్నారని బతిలాడిపోయినా అనమాట. ఎన్ని ఫోన్లు చేస్తారో ఏమో అనుకుంటా భయపడుకుంటూనే పోయినా. బట్ ఫోన్లు ఏం చేయాలి, వెళ్ళేటప్పుడే చెప్పేస్తాను అనమాట. మమ్మీ ప్లీజ్ మమ్మీ పోయితే ఊకే ఫోన్లు చేయకని చెప్పిన అనమాట. ఇంకా అక్కడ మ్యారేజ్ నేను వెళ్ళడమే ఫస్ట్ టైం అని అంటే ఇంక అక్కడ మ్యారేజ్ 3 o'clock స్టార్ట్ అయింది. నా దరిద్రం అట్లుంటుంది అన్నమాట. 4 o'clockకి తిని గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసినాం అన్నమాట. ఇంటికి వచ్చేలోపు 5:40 అయిపోయింది. వామ్మో ఎంత తిడతారో ఏమో అనుకుంటా భయపడుకుంటా వెళ్ళిన. బట్ మా మమ్మీ పోయేటప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు చూడు అవతారం వెనకపోయినావు అని అన్నది. అంతే, ఏ పనిలేదు అమ్మయ్య అని అనుకున్నా. ఈ ప్రాబ్లం మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. నేను ఎక్కువ ఏం రెడీ అవ్వను అన్నమాట. కొంచెం క్రీమ్ పెట్టుకొని పౌడర్ వేసుకుంటా, మళ్ళీ దాని మించి మేకప్ పౌడర్ ఒకటి వేసుకుంటా. అది ఐబ్రో పెన్సిల్, కాజల్ పెట్టేసుకున్నా. డన్ మై లుక్. డాజ్లర్ కాజల్ వాడతాను అన్నమాట నేను. ఐబ్రో పెన్సిల్ కూడా అదే చూసుకుంటున్నాను అన్నమాట. ఏదో తక్కువైంది అని చూస్తున్నాను అన్నమాట. ఏం తక్కువైంది అని లిప్ బామ్ పెట్టుకోవడం మర్చిపోయినా. లిప్స్టిక్ అవేమి యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి. నా కాడ లిప్స్టిక్సే ఉండవు, లిప్ బామే ఎక్కువ ఉంటాయి. నాకు లిప్స్ అనేవి ఊకే ఖరాబ్ అవుతాయి అన్నమాట. ఎందుకో తెలియదు, ఊకే ఇట్లా పొడి పొడి వచ్చేస్తుంది. లిప్ బామ్ బాగా యూజ్ చేస్తా, హిమాలయ లిప్ బామ్. స్మూత్గా చిన్నగా పెట్టేస్తున్నా. బాగానే ఉందిలే. ఇన్నర్ ఫీలింగ్ అనమాట. అసలు ఆ చైన్ సెట్ మీదకి ఇయర్ రింగ్స్ వేరే అయితే అవి ఒకటి పెట్టుకున్నా, ఇంకొకటి పెట్టుకునే లోపే ఇంకొకటి దొరకలేదు. ఏడేసినా అని దోలాడి ఇక దొరకకపోతే టైం అవుతుందని ఏదో ఒకటి పెట్టేసుకొని వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చినాక తీరిగ్గా నా టేబుల్ మీదనే ఉంది. నాకు కళ్ళు కనిపించని నాకు అర్థమైంది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఇంత మంచిగా రెడీ అయినా కదా, అక్కడ పెళ్ళికి ఫోటోలలో అయితే మంచిగానే రాలేదన్నమాట. మొత్తం ఆయిల్ స్కిన్ కదా, మొత్తం స్వెట్ వచ్చింది 3 o'clock ఎండకి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.